పేరు ఎస్తేర్ థామస్. మీరు చూస్తున్నారు ఎస్తేర్ థామస్ డైలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చూసేయండి. అబ్బా భయపడ్డావా? బాగున్నా. పిల్ల రెడీ అయినాడు, డ్యూటీకి పోకుండా ఇంకా కూర్చున్నాడు. చిక్కి చిక్కిలాలా అట్టడి వద్దండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. కొత్తగా చూసే వాళ్ళకి చిన్న లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ప్లీజ్. మొత్తం టుడే వ్లాగ్ ఉంటుంది, వ్లాగ్ న్యాచురల్గా ఉంటుంది. ఓకేనా, చూసేయండి. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడే హాయ్ ఫ్రెండ్స్ అన్న. కూరగాయలను వచ్చాడేమని బయటకు వచ్చి కూరగాయలను రాలే. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అని ముందు నువ్వు బాగున్నారా? ఎట్టున్నారు? హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా? నువ్వు చూపించేది కాదు, అల్లరల్లరి చేచ్చదండి పిల్ల. ఇంటికాడి వస్తాండి. పో ఇంటికి పో. వద్దు పో, నా కాడికి వద్దు పా, మేమే ఆడుకుంటాం. ఊరేని ఇంకా తీరా నిన్ను పడుకొని నేను మాట్లాడతా. మా చిన్నోడు వీడియో తీయమంటే ఇంకా వచ్చి నాకు ఇచ్చాను కెమెరా. జుట్టు చాలా పోతుంది. ఈరోజు అయితే రాగి జావా, రోజు మార్నింగ్ టైము రాగి పిండితో రాగి ముద్ద రాగి జావా చేసుకోవాలనుకుంటున్నా. జుట్టు ఎక్కువ పోతుంది అనమాట మా ఇంటికి వచ్చిన తర్వాత. అని రోజు డైలీ రాగి జావా లేదంటే రాగి ముద్ద చేసుకొని తినాల. అది నేను ఈరోజు నుంచి పాటిస్తా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చిన. మా ఫ్రెండ్ వాళ్ళ బిడ్డ చూడండి ఏం చేస్తుందో, సబ్బుతో ముఖం కడుక్కుంటుంది. ఏం చేస్తానా? ఏం చేస్తానా? ఓవర్ యాక్షన్ చేస్తానా? అర్థమైతేనాయండి మీ మాటలు? బడికి గిడికి పోకుండా ఓవర్ యాక్షన్ చేస్తానా సబ్బుతో అంటుంది. బాబా ఒప్పుకునే బుడ్డే నిజంగా నువ్వు. ఓవర్ యాక్షన్ చేసిందంట చూడండి. నోట్లో పెట్టుకుంటానా ముక్కులో పెట్టుకుంటానావా? అది అది నోట్లో పెట్టుకున్నా, చే ముక్కలో పెట్టుకునేది. అది ఎవరు చెప్పినారు నీకు దాన్ని నోట్లో? ఎట్ట పెట్టుకున్నావు? ఇట పెట్టుకున్నావా? అద్ద చూడు, అద్ద తెల్లా నీకు? క్యారెట్ చేయాలన్నా? క్యారెట్లు ఇవి చేర్చే నువ్వు తినలేవు, తినలేవు. ఉట్టివి కడుక్కొని తిను. తినాలనుకుంటే ఏమి కడకకుండా తింటే దీంట్లో ఇసుకంటాయి. మడ్డి చేష్టలు చేయకు.
కడకకుంటే అంటున్నావు మళ్ళా. సన్నగా ఉన్నాయి. ఎంతడివి ఇవి? ఏమమ్మా నా తల్లి, ఊరికే ఇచ్చిపోయినాడా? అడగాలను ఎంత ఎంతగా తిన్నావు లెక్క అని. జావి తీసుకొచ్చినాడు అప్పుడు తినాడు పచ్చిమిరపకాయ మూతి చూడు. నా మూతి నికాడుకుంది, నీ మూతి బాగుంటే చాలే. నా మూతి బాగుంది. బాగుంటే వాళ్ళేమ్మా, నేనేం చేస్తే చెప్తాను. నా మూతి బాగుంది కళావతమ్మ. నీ మూతి బాగుంటుంది. బాగుంది. నీ మూతి తీసుకొద్దాంలే. నా మూతి ఉన్నకాడికి నేను అంతే, అంతకు మించి ఎవరితో మాట్లాడాలి. ఉంది గుద్దినాను అనుకో గుక్ అంటావు. ముఖం కలకపోలేసి అయింది. అన్నం కూడా కరం కూడా అయింది. ఇంకా ఉన్నాయా? ఈరోజు కూడా కడగలేదా? సబ్బు కనుకోవాలి. చిన్ని ఇచ్చిపోను.
నా పేరు ఎస్తేర్ థామస్. మీరు చూస్తున్నారు ఎస్తేర్ థామస్ వ్లాగ్స్. సంగటి చట్నీ, బుడల చట్నీ అనమాట ఇది. ఉల్లిగడ్డ చట్నీ కూడా ఈ సంగట్లోకి చాలా బాగుంటుంది కాంబినేషన్. కాలిపోతుంది. మార్నింగ్ ఇలా ఉంటుంది మా ఇంటి బయట. చెట్లు పొలాలు అంతా కూల్గా ఉంటుంది వాతావరణం. చెరువు ఉంది కాబట్టి. కూరగాయలు అయితే వచ్చినాయి, కూరగాయలు తీసుకోవాలా ఏదో ఒకటి. కూరగాయలు అయితే వేయించుకున్నాను. కళావతి పప్పు ఏంటికి ఏంది దావలలో తీసుకుంటలే. కోపం తెప్పించావు చూడు. దావలో వచ్చాదంట కూరగాయలు తొడినాలు చేయనీక. బీట్రూట్ అయితే రోజు ఒకటి తీసుకుంటా నేను తిన్నికి. కరెంట్ హోగయా. రోజు ఒక బీట్రూట్ తింటే మంచిది అన్నమాట. ఇప్పుడైతే వంట రెడీ అయింది. ఇంకా రసం అయితే చేసిన, దాంట్లోకి సంగటి చేసినానండి. టమాటో రసము, సాంబారు కానీ, టమాటో రసం కానీ, వంకాయ ఏ కర్రీనైనా దీంట్లోకి బాగుంటుంది. ఇంకొకటి రాగి సంగటి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇప్పటి నుంచి కొంచెం అన్నం తగ్గించుకొని సంగటి, రాగి జావా, మార్నింగ్ టైము రాగి జావా. ఇప్పుడు నైట్ అనమాట. హస్బెండ్ కోసం వెయిటింగ్, ఇంకా రాలేదు. ఇంకైతే తింటాను నేను. తను వచ్చినాక మళ్ళీ ఒకసారి తన దగ్గర తింటా. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది, కానీ నాకు ఆకలి వేస్తుందని నేను తింటున్నాను అనమాట. ఇప్పుడు చాలా మంచిది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సంగట్లోకి ఏ కర్రీనైనా బాగుంటుంది. ఇంకొక విషయము, నేను ఈవినింగ్ టైంలో ఇవి ఉడకబెట్టుకొని ఉంటాయి, క్యారెట్, బీట్రూట్. ఇవి కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తింటే చాలా బాగుంటాయి క్యారెట్, బీట్రూట్. ఇప్పుడైతే అన్నంలోకి నంజుకుంటున్నాను.